₹10,000 ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ పెంచుకోవాల్సిందే. ఒకప్పుడు ₹10,000 లోపే మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ దొరికేది. కానీ ఇప్పుడు అదే బడ్జెట్‌లో మంచి ఫోన్ దొరకడం అంటే కష్టం. దొరకదు. దీనికి ప్రధాన కారణం ఏఐ బూమ్. ఏఐ కోసం భారీగా సర్వర్లు, డేటా సెంటర్ల అవసరం అవుతుంది. దీంతో డీరామ్, ఎన్ఏఎన్డి వంటి మెమరీ చిప్స్‌కి డిమాండ్ పెరిగి వాటి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దాంతో స్మార్ట్ ఫోన్ తయారీ ఖర్చు పెరిగింది. ఆ భారాన్ని కంపెనీలు ఇప్పుడు కన్స్యూమర్స్ మీద షిఫ్ట్ చేస్తున్నాయి. అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, ఫోన్ ప్రైసులు పెరిగాయి, డిస్కౌంట్లు తగ్గిపోయాయి. దీని ప్రభావం ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మీద కూడా పడుతుంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఐడిసి నివేదిక ప్రకారం ఈ ఏడాది సెకండ్ క్వార్టర్ అయిన ఏప్రిల్ నుంచి జూన్ నెలల్లో ఇండియా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ 11.1% తగ్గి 33.2 మిలియన్ యూనిట్లకి పడిపోయింది. అదే సమయంలో స్మార్ట్ ఫోన్స్ యావరేజ్ ప్రైస్ మాత్రం గత ఏడాదితో పోలిస్తే 14.4% పెరిగింది. అంటే ఫోన్స్ అమ్మకాలు తగ్గుతున్నాయి, కానీ ఫోన్ కొనడానికి పెట్టే డబ్బు మాత్రం పెరిగిపోతుంది. కొండలా మరీ ముఖ్యంగా ₹10,000 లోపు ఉండే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది బాస్. సెకండ్ క్వార్టర్లో ఈ సెగ్మెంట్ సేల్స్ ఏకంగా 74% పడిపోయి, దీంతో ఈ కేటగిరీ మార్కెట్ షేర్ కూడా 16% నుంచి కేవలం 4.5%కి పడిపోయింది. వీడేంట్రా నంబర్లతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని అనుకోకండి. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. దేశంలో 5G నెట్వర్క్ చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది కదా, కానీ 5G ఫోన్స్ ధరలు అందుబాటులో లేకపోవడంతో కన్స్యూమర్స్ మళ్ళీ 4G వైపు చూస్తున్నారు. ఎందుకంటే 5Gతో పోలిస్తే 4G స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో 4G స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ షేర్ 5.8% ఉండగా సెకండ్ క్వార్టర్కి అది 11.1%కి పెరిగింది. అందుకే కంపెనీస్ కూడా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కోసం లో కాస్ట్ 4G మోడల్స్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అంటే ఒకవైపు 5G వేగంగా ముందుకు వెళ్తుంది, మరోవైపు పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలు మనల్ని మళ్ళీ 4G వైపు తీసుకెళ్తున్నాయి. సో మీరు ₹10,000 లోపు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మంచి 5G ఫోన్ కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే. లేదంటే 4G ఫోన్తో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మరి మీరేమంటారు? మళ్ళీ 4Gకి తిరుగుటపానా? కమెంట్స్లో చెప్పండి.